హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ పెద్దల్ని బాగున్నారు అనుకున్నది. మరి ఈ రోజు మన వీడియో చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్, ఫిష్ యొక్క ఫుడ్ గురించి టోటల్ వీడియో ఫ్రెండ్స్. ఇది ఫిష్ కి ఏమేమి ఫుడ్ వేయాలి, ఎంత క్వాంటిటీలో వేయాలి, ఎలాంటి టైంలో ఎలాంటి ఫుడ్ అనేది మెయింటైన్ చేయాలి, దీంతో పాటు నేచురల్ గా మనం ఇంకేమైనా ఫుడ్ వేసుకోవచ్చా అనేది ఈ వీడియోలో టోటల్ గా చూస్తాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు ఈ ఫుడ్ గురించి అన్ని తెలుసుంటే ఇది స్కిప్ చేసేయచ్చు. లేదన్నా మాకు ఫుడ్ గురించి ఏ వివరాలు తెలీదు, ఖచ్చితంగా మేము తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చివరి వరకు చూసారంటే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైపోతుంది. ఈ వీడియో చూస్తే చాలు ఫ్రెండ్స్, మీకు ఫిష్ గురించి ఉండే డౌట్స్ అన్నీ అయిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతామా? వెళ్దాం రండి. అసలు నాకు తెలిసినంత వరకు ఈ ఎక్వేరియం అనే హాబీ దాంట్లో, ఎక్వేరియం చేపలు పెంచడం అనే హాబీ దాంట్లో అసలు చాలా మందికి వచ్చే మెయిన్ డౌట్ ఫుడ్ గురించే. అదే కాకుండా ఈ ఫిషెస్ అన్నిటి మనం కాపాడగలిగేది 75% ఫుడ్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే. ఈ ఫుడ్ని కరెక్ట్గా మనం మెయింటైన్ చేస్తే 75% వరకు మనం ఫిషెస్ ని ఖచ్చితంగా కాపాడచ్చు. 25% వదిలేయండి, అది వాటర్ వల్లనో, ఆక్సిజన్ మోటార్ వల్లనో, లేదంటే మనం సరిగ్గా మెయింటైన్ చేయడం వల్ల చచ్చిపోతాయేమో. కానీ ఫిష్ ట్యాంక్ ని మెయింటెనెన్స్ చేసుకోవడం ఫుడ్ లోనే ఉంది. మీరు ఫుడ్ ఎక్కువగా వేస్ట్ చేయారంటే చేప ఎక్కువగా తింటుంది, ఎక్కువగా వేస్ట్ చేస్తుంది, తొందరగా వాటర్ అనేది డర్టీ అయిపోతాయి. అలాను ఒక పాయింట్ ఉంది, ఫిష్ ఫుడ్ ఎక్కువ వేయడం వల్ల చేపలు చచ్చిపోయే పాయింట్లు కూడా రెండు ఉన్నాయి. నాకు తెలిసిన 75% వరకు ఈ ఫిష్ ఫుడ్ ని మెయింటైన్ చేయగలిగితే, కరెక్ట్ గా వేయడం తెలిస్తే మీరు హాబీలో సక్సెస్. తిరిగే లేదు మీకు. అది ఏదైనా అవ్వండి, ఏ ఫిష్ అయినా అవ్వండి, గప్పీస్ అంటారా, మాలీస్ అంటారా, గోల్డ్ అంటారా, కోయ్ అంటారా, ఎనీ వెరైటీ ఫిష్ అవనివ్వండి, మీరు ఫుడ్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా కాపాడండి ఫ్రెండ్స్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నాకు తెలిసిన వరకు అవంటారు ఇవంటారు కానీ ఫుడ్ కరెక్ట్ గా మెయింటైన్ చేయగలిగితే 75% పక్క మీరు కింగ్ అంతే, మీకు తిరుగు లేదు. దాన్ని బట్టి రేట్ అనేది చేంజ్ అయిపోద్ది. నేను మా కస్టమర్స్ కి ఇచ్చే ఫుడ్ ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చేది ఇదే. చాలా మంది ఈ ఫుడ్ బాగుంటం లేదు, ఇవన్నీ వేస్ట్ ఫుడ్లు అంటారు, కానీ ఈ ఫుడ్ ఖచ్చితంగా పనిచేస్తుంది. దీన్నే కంటిన్యూగా యూజ్ చేసే మన కస్టమర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఇది వేస్ట్ ఫుడ్ అయితే కాదు. నా దృష్టిలో ఏ ఫుడ్ వేస్ట్ ఫుడ్ అయితే కాదు. కానీ ఒక ఫుడ్కి డిఫరెంట్ ఉంటుంది, కానీ ఇదైతే వేస్ట్ ఫుడ్ కాదు. ఇది బేసిక్ ఫుడ్ అనమాట. ఓకేనా? ఫస్ట్ మనం ఫుడ్ విషయాన్ని చూసుకున్నట్లయితే నేను ఎలా చెప్తానంటే, మన రోజు ఇప్పుడు మనం ఒకరోజు పెరుగన్నం తింటాం, ఒకరోజు బిర్యానీ తింటాం, ఒకరోజు సాంబార్ తింటాం, ఒకరోజు రసం, ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాం కదా. సేమ్ టు సేమ్ ఫిష్ కూడా ఇదే టైప్ అనమాట. ఎప్పుడు కానీ మనం ఒకే రకం ఫుడ్ అస్సలు వేయకూడదు. ఎప్పుడు ఏ ఫిష్కి ఒకే టైప్ ఫుడ్ మనం పెట్టకూడదు అనమాట. అంటే ఇప్పుడు ఈ ప్యాక్ తీసుకున్నాం అనుకోండి, బేసిక్ ఫుడ్, దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం, ఇది అయిపోతుంది, నెక్స్ట్ వేరే ఫుడ్ ట్రై చేయాలి. ఎందుకంటే ఒక దాంట్లో ఉండే మిక్సప్ అనేది మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ ఇలాంటివి వేరుంటాయి, ఇంకో దాంట్లో మిక్సప్ ఉండేవి వేరుంటాయి. కాబట్టి మనం ఎప్పుడు ఒక్కటే ట్రై చేయకూడదు, ఫుడ్ ఎప్పుడు మారుస్తుండాలి. ఫస్ట్ ఎవరైనా సరే నా సజెషన్, బేసిక్ ట్రై చేయండి. బేసిక్ ఫస్ట్ ట్రై చేయండి. ఎందుకంటే ఇది వేస్ట్ ఫుడ్ అంటారు, కానీ వేస్ట్ ఫుడ్ కాదు, ఇది బేసిక్ అనమాట. బేసిక్ ఫుడ్ కాబట్టి ట్రై చేయండి. అన్నా ఓకే, మీరు చెప్పినట్టుగా ఉంది. ఇది నెక్స్ట్ బేసిక్ వెరైటీ చూసాం. బేసిక్ వెరైటీ తర్వాత నేను మా కస్టమర్లకి ఇచ్చేది ఏంటంటే ఆప్టిమం. ఇది ఆప్టిమం అంటే ఆప్టిమంలో ఇది బేసిక్ అనమాట అనుకోండి. ఇప్పుడు బేసిక్ ఫుడ్ చూపించాను కదా, ఈ ఆప్టిమం అనే కంపెనీలో ఇది బేసిక్ అనమాట. ఈ ఫుడ్ ఏంటంటే దాని తర్వాత మనం మెయింటైన్ చేయాలి. దాని తర్వాత ఇది నేను మా కస్టమర్స్కి ఇచ్చేది అయితే ఇది. ఎప్పుడైతే ఆ ఫుడ్ ఇస్తానో దాని నెక్స్ట్ మనం ఈ ఫుడ్ ఇస్తాం అనమాట. ఈ ఫుడ్ దీని పెల్లెట్ చూసుకున్నట్టయితే మనకి స్మాల్ సైజుగా ఉంటుంది. అంటే మరీ మైక్రో కాదు, మరి అట్లా అని పెద్దది కాదు, మరి మైక్రో కాదు, మరి పెద్దది కాదు, అట్లాగా ఉండేది అన్నమాట. ఇది అంటే స్మాల్ పెల్లెట్. ఇది మరి మైక్రో కాదు, మరి పెద్దది కాదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బేసిక్ తర్వాత నేను ఎక్కువ మందికి సజెస్ట్ చేసేది ఏంటంటే ఇది పయోలో స్పెషల్ ఫుడ్ అని వస్తుంది. ఇది వచ్చి 200 grams ప్యాక్ అనమాట. ఇది 100 grams కూడా వస్తుంది. నేనైతే 200 grams ప్యాక్ ఇస్తాను. నేను ఆప్టిమం తర్వాత ట్రై చేసే ప్యాక్ ఇది నెక్స్ట్ ప్యాక్ ఫ్రెండ్స్. ఓకేనా? దీని తర్వాత నేను ఇచ్చేది ఏంటంటే 3-in-1 ఆప్టిమం. 3-in-1 ఆప్టిమం ఇస్తాను.
ఇది దీంట్లో ఉన్న వాటిలో ఆప్టిమం వెరైటీ, దాంట్లో టాప్ ఎండ్, నాకు తెలిసిన టాప్ ఎండ్ 3-in-1 ప్రీమియం అనేది టాప్ ఎండ్ ఫుడ్ ఫ్రెండ్స్. ఇది దీంట్లో మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అన్ని పక్కాగా ఉంటాయి. ఫిష్ కలర్ కానీ గ్రోత్ కానీ బాగా వస్తుంది. ఇది మాత్రం చూసుకున్నట్టు. దీని తర్వాత నేను కొంతమందికి మైక్రో ఇస్తాను, కొంతమంది వద్దనుకుంటే మైక్రో కూడా ఆపేస్తాను, మైక్రో ఇస్తాను, కొంతమందికి ఇవ్వను. ఇది కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ వేయడం చాలా మంచిది. దీని తర్వాత మనం బేసిక్ గా ఇచ్చేది ఏంటంటే ఇది ఇస్తాం ఫ్రెండ్స్. ఇది చూసినట్టయితే 330 grams వస్తుంది. ఇది తయో వాటి కంపెనీ ఐని వస్తుంది. 330 grams ఫాస్ట్ రెడ్ వస్తుంది. ఇది ఇస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇస్తాను. దీని తర్వాత మనం ఇచ్చేది తయో బైట్స్. ఇది కాస్ట్ కొద్దిగా హెవీగానే ఉంటుంది. ఇది మేడ్ ఇన్ జర్మనీ నుంచి వస్తుంది కాబట్టి ఇది ప్యాక్ ఫ్రెండ్స్. ఇది డూప్లికేట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు చూపించిన ప్రతి ఫుడ్ ఐటమ్ లో డూప్లికేట్ ప్యాకెట్స్ ఉన్నాయి. మీరు ₹1 పోయినా, ఒక 10 రూపీస్ పోయినా మంచిది అడిగి కనుక్కొని తీసుకోండి. ఇందులో డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు కానీ డూప్లికేట్ తీసుకోవడానికి ట్రై చేయొద్దు. కాబట్టి ఇది మాత్రం చూసుకోండి ఫ్రెండ్స్. డూప్లికేట్స్ ఉన్నాయి, చూసి తీసుకోండి. ఇది తయో బైట్ ఫ్రెండ్స్. ఇది కొద్దిగా కాస్ట్ హెవీగానే ఉంటుంది, కానీ ఏంటంటే ఫిష్ కి మంచి గ్రోత్, అసలు గ్రోత్ విషయానికి వస్తే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇంకా దీనికైతే తిరిగే లేదు. మన షాప్ లో ఉన్న వాటిలో టాప్ ఎండ్ క్వాలిటీ టెట్రా బైట్స్, టాప్ ఎండ్ క్వాలిటీ. ఇది ఎవరైనా కావాలంటే కొద్ది కాస్ట్ కూడా హైగానే ఉంటుంది. అరౌండ్ ఒక 500 అట్లాగా 400-500 వస్తుంది. మీరు పోయినా పర్లేదన్నా, మేము మా ఫిషెస్ బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి, వేయండి, వేసి ట్రై చేయండి. ఇది కూడా మంచి క్వాలిటీ. దాని తర్వాత కొంతమంది చెప్తారు, అన్న 1 kg ప్యాకెట్స్ వస్తాయి కదా, మనం వేయచ్చు కదా అని చెప్పి కొంతమంది అడుగుతారు. 1 kg ప్యాకెట్ నేను సజెస్ట్ చేస్తాను. అది ఎలాంటి వాళ్ళకంటే, అన్న అక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే కొంతమంది పాండ్స్ లో పెంచుతారు. పాండ్స్ లో, కంపెనీలో పాండ్స్ కాడ అలాంటి దగ్గర ఏంటంటే షాక్స్ కానీ కోయి కాప్స్ కానీ ఇలాంటి విపరీతంగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి నేను 1 kg సజెస్ట్ చేస్తాను. అంతేగాని చిన్న చిన్న టబ్స్ లో ఇంట్లో మనం అక్వేరియంస్ లో పెంచుకునే వాళ్ళకి ఈ 1 kg ఫుడ్ నేను అస్సలు సజెస్ట్ చేయను ఫ్రెండ్స్. నేను అస్సలు ఎంకరేజ్ కూడా చేయను. ఎందుకంటే ఎప్పుడు కానీ మనం ఒక ఫుడ్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే మినిమం 6 months లోపల ఆ ఫుడ్ ఖాళీ అయిపోవాలి. మినిమం 6 months లోపల ఆ ఫుడ్ అనేది ఖచ్చితంగా ఖాళీ అయిపోవాలి. ఇప్పుడు మనం ఒక 1 kg ప్యాకెట్ ఓపెన్ చేసామనుకోండి, మన టబ్లో జస్ట్ ఒక 2 fishes ఉన్నాయి, 2 fishes ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, మనం ఈ ప్యాకెట్ మొత్తం సంవత్సరం వాడతాం. అప్పుడు గాలి కల్లా ఈ ఫుడ్ పాడైపోతుంది. మనం ఎప్పుడైతే ప్యాకింగ్ ఓపెన్ చేస్తామో ఈ మన ఎయిర్ లో ఉండే ఇది మన వాపరైజర్ అనేది ఫుడ్ లో కలుస్తుంది. ఫుడ్ ఆటోమేటిక్ గా పాడవడం స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే తక్కువ ప్రైస్ వస్తుంది ఫ్రెండ్స్. అరౌండ్ ఒక 1 kg వచ్చి 150 to 200, 250 లోపల వచ్చేస్తుంది. ఆ ఏరియాస్ బట్టి ఉంటుంది కాబట్టి చెప్తాను. 1 kg ఫుడ్ 250, 200, 100 అట్లా మధ్య రేంజ్ లో వచ్చేస్తుంది. కానీ తక్కువ కోసం కొనొద్దు, ఇది పాడైపోతుంది. ఈ పాడైపోయిన ఫుడ్ మీ ఫిష్ చేసినప్పుడు చచ్చిపోయే అవకాశం ఉంది. అందుకనే చెప్తున్నాను, ఎవరు వేయద్దు. నెక్స్ట్ వచ్చేసి మేము చూసుకున్నట్టయితే, ఇలా ఈ ఫుడ్ అన్నీ చెప్పావు, ఓకే చెప్పావు కదా, ఫుడ్ అన్నీ చెప్పావు. దీంట్లో కట్ చేసేది ఏంది మంచి అది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ ఫుడ్స్ అన్ని గురించి చెప్పాను కదా, దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ ఫుడ్స్ అన్ని ఫిషెస్కి ఇయ్యచ్చా అంటే అట్లా కాదు ఫ్రెండ్స్. ఫిష్ ని బట్టి ఫుడ్ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడి కాడ తీసుకెళ్ళి వాడికి ఇంకా పళ్ళు కూడా రాలేదనుకోండి, ఎగ్జాంపుల్ పళ్ళు కూడా రాలా, వాడి దగ్గర తీసుకుపోయి చికెన్ ముక్క ఇచ్చాడు, లెగ్ పీసు, తింటాడా చెప్పండి? తింటాడా? తినలేడు కదా. సేమ్ టు సేమ్ అంతే. చిన్న ఫిషెస్ కి చిన్న ఫుడ్ ఉంటుంది, అంటే వాటి నోరుకి సరిపోయేంత సైజులో ఫుడ్ ఉంటుంది. పెద్ద ఫిషెస్ కి వాటికి సరిపోయేంత ఫుడ్ ఉంటుంది. దీంట్లో మొత్తం మనకి నేను చూసినంత వరకు 4 టైప్స్ ఫుడ్ ఉంటుంది. ఒకటి వచ్చేసి పౌడర్ టైప్ ఉంటుంది, 2 వచ్చి మైక్రో అంటే చిన్న బాల్స్ ఉంటాయి, 3 వచ్చేసి పెల్లెట్స్ అంటే మైక్రో కంటే కొద్దిగా పెద్దది, 4వ సైజ్ వచ్చేసి బాల్స్ అంటే ఈ పెద్ద సైజ్ అనమాట. మన బఠానీ గింజ అంత సైజ్ ఉంటుంది బాల్స్, బఠానీ గింజ సైజ్ ఉంటుంది. ఈ 4 సైజెస్ ఉంటాయి. ఓకేనా, ఈ 4 సైజెస్ ఉంటాయి అన్నమాట. మనం ఫిష్ కి తగ్గట్టుగా మనం ఎక్కడైతే ఎక్వేరియం షాప్ లో కానీ ఆన్లైన్ లో కొంతమంది ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేస్తున్నారు కాబట్టి ఎక్వేరియం షాప్ లో కానీ ఆన్లైన్ లో కానీ పర్చేస్ చేసేటప్పుడు వాళ్ళని దానికి తగ్గ ఫుడ్ అడిగి తీసుకోండి. అప్పుడే. లేదంటే మీరు ఏ ఫుడ్ తీసుకున్నా ఫిష్ కి తగ్గట్టుగా దాన్ని పొడి చేయడమో లేదా బాల్ ని క్రష్ చేయడమో ఇలాంటివైనా చేసి యూజ్ చేసుకోవచ్చు.
అన్న మేము అంత కాస్ట్ పెట్టలే, మైక్రో పెల్లెట్స్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, అవి పౌడర్స్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనుకున్న వాళ్ళు బేసిక్ తీసుకొని దాన్ని మనం ఫిష్కి తగ్గట్టు కూడా దాన్ని పొడి చేసి వేసుకోవచ్చు. చిన్నపిల్లోడు మనం ముద్దలు కలిపి పెట్టి తినలేడు కాబట్టి ఏం చేస్తారు, కొద్దిగా దాన్ని బాగా పిసుకుతారన్నమాట. పిసుకు దాన్ని వాళ్ళు తిన్నట్టుగా రెడీ చేసి దానికి పెడతారు కాబట్టి మనకి వాళ్ళు తినగలుగుతారు. సేమ్ అదే టైపుగా ఫిష్కి తగ్గట్టు మనము ఈ ఫుడ్ని రెడీ చేసి వేయచ్చు, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. మనం అన్నీ తీసుకోవాలని అయితే కాదు. దాని తర్వాత నా ఫుడ్ అంతా చెప్పావు, దీన్ని ఎన్నిసార్లు వేయాలి ఏంటి దాని వివరానికి వస్తే, ఏ ఫిషెస్ అయినా సరే, ఏ ఫిష్ అయినా సరే, ఏ వెరైటీ అయినా సరే, ఇప్పుడు మనం ఒక ఫుడ్ తీసుకుందాం అనుకోండి, ఫుడ్ తీసుకుందాం, ఈ ఫుడ్ని ఏం చేస్తామంటే ఫస్ట్ కొద్దిగా వేయాలి. నేను మామూలుగా మన కస్టమర్స్కి ఏం చెప్తుంటే ఒక ఫిష్కి 10 balls, ఒక ఫిష్కి 5 balls అని చెప్తా. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వేసేస్తారని నాకు భయం కాబట్టి, చంపేస్తారని భయం కాబట్టి నేను ఇది చెప్తాను అనమాట. కాబట్టి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏ ఫుడ్ ఎంత వేయాలి దీన్ని చూసుకుంటే 5 balls అలా చెప్తామని. మనం ఇప్పుడు ఒక ఫిష్ ఉంది, ఒక 10 fishes మన ట్యాబ్లో ఉన్నాయి, ఓకేనా. మనం ఒక్క ఫుడ్ వేసాం. ఈ ఫుడ్ వేసినప్పుడు కరెక్ట్గా చూసుకుంటే ఫుడ్ వేసినప్పుడు 1 minute లోపల ఫుడ్ ట్యాంక్ లో ఫుడ్ ఎక్కడ కనబడకుండా తినేయాలి. ఇది మెయిన్. ఈ 1 minute లోపల ట్యాంక్ లో ఎక్కడ ఫుడ్ లేకుండా ఫిష్ ఎప్పుడైతే ఖాళీ చేసేస్తుందో దాని తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా వేయాలి. ఈసారి వేసినప్పుడు సెకండ్ టైం 2 minutes లో ఖాళీ చేస్తుంది, గమనించండి. 2 నిమిషాలు పడుతుంది. మళ్ళీ మూడోసారి వేయండి. ఈసారి 5 minutes లోపల ఫుడ్ ఖాళీ అవ్వకపోతే ఇంకా వేయడం ఆపేయండి, దాని మించి వెయ్యద్దు. ఇదే మామూలుగా ఫుడ్ వేసే వెరైటీ, ఇదే మూమెంట్. ఏ ఫుడ్ అయినా సరే, మైక్రో కానీ, బాల్స్ కానీ, పౌడర్ కానీ, ఎనీ వెరైటీ మనం ఎప్పుడు కానీ సరే కొద్దిగా వేయాలి. అది 1 minute లోపల ఖాళీ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ గా నేను చెప్పిన విధంగా పోండి. అంతేగాని అన్న మేము ఆఫీస్కి తొందరగా వెళ్ళిపోవాలి, ఈ 3 సార్లు వేయలేము, 3 సార్లు ఒకేసారి వేసేద్దాం, కుదరదు. ఖచ్చితంగా ఫిష్కి ఎంత క్వాంటిటీ తినాలనేది తెలియదు. మనం ఎంత వేసినా తింటుంది, ఎంత వేసినా తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, ఖచ్చితంగా చచ్చిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లాగే మన షాప్లో మన కస్టమర్ ఒక అతను ఇచ్చేసిపోయాడు ఫిష్, దానికి ఫుడ్ ఎక్కువ తినేసి దానికి ఇది అయిపోయి మన షాప్లోనే ఉంది, దాన్ని కొంచెం ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చారు. దాని వీడియో కూడా మీకు ఈ క్లిప్లో ఈ సైడ్లో ఇస్తాను చూడండి, ఆ వీడియో కూడా మీకు క్లిప్ ఇస్తాను చూడండి ఖచ్చితంగా. అలాగా మనం ఫిష్ అనే దానికి ఫుడ్ ఎక్కువ వేస్తే ఖచ్చితంగా ఈ స్విమ్ బ్లాడర్ డిజీజ్ మెయిన్గా వస్తుంది. పొట్ట ఉబ్బిపోయి ఫిష్ ఏమైపోతుంది, పైకి బాల్లా తేలిపోద్ది, కిందకి వెళ్ళలేదు, మళ్ళీ మధ్యలోకి వీగలేదు, పైకే తేలుతుంటుంది. ఇదే స్విమ్ బ్లాడర్ డిజీజ్ మెయిన్. స్విమ్ బ్లాడర్ డిజీజ్ రావడానికి మెయిన్ కారణం ఫుడ్ ఎక్కువ వేయకండి. మీరు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారా పర్లేదు, ఫస్ట్ ఏం చేస్తుంది, నిద్రలో వేయంగానే ఒకరు వేయండి, లేదు మళ్ళీ స్నానానికి వెళ్ళేటప్పుడు కొద్దిగా వేయండి, తల దువ్వుకొని బయలుదేరేటప్పుడు మేకప్ అయ్యేమో కొద్దిగా వేయండి, ఈ మూమెంట్ పోండి. అంతేకాని వెళ్ళిపోయే టైంలో దబక్కన వేసేసి వెళ్ళిపోబాకండి, ఫిష్కి చాలా ఇబ్బంది. నెక్స్ట్ అసలు మెయిన్ నేను చెప్తాను, ఇప్పుడు ఎన్ని చెప్పినా మెయిన్ ఏంటంటే ఫుడ్ విషయం ఫ్రెండ్స్, ఫుడ్డే మెయిన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మా కస్టమర్లకి మేజర్గా వచ్చే డౌట్స్ ఏంటంటే, మేజర్ డౌట్స్ ఫుడ్ ఎంత వేయాలి దాని గురించి చెప్పాను, ఏమేమి ఫుడ్ వేయాలి దాని గురించి చెప్పాను. ఈ అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది ఫ్రెండ్స్, మా కస్టమర్స్ వచ్చి ఎక్కువ నన్ను రెగ్యులర్గా అడిగి క్వశ్చన్, అన్నా మేము ఊరు వెళ్తున్నాం, వెకేషన్ వెళ్తున్నాం, ఒక పెళ్లికి వెళ్తున్నాం, ఎక్కడికైనా ఏదైనా అవనివ్వండి, ఫిష్కి 2-3 రోజులు ఫుడ్ వేయలేని పరిస్థితి, మా పరిస్థితి ఎలాగన్నా అని చాలా మంది 99% అది సంక్రాంతి సెలవులు వచ్చినా, దసరా లీవులు వచ్చినా, ఏదైనా వెకేషన్, మెయిన్ అయితే సంక్రాంతి దసరా మెయిన్ అయితే నాకు తెలిసిన 99% వచ్చే క్వశ్చన్స్ ఎప్పుడంటే ఈ లీవులు వచ్చే టైంలోనే ఉంటాయి. దానికి సజెషన్గా సింపుల్ సజెషన్ ఉంది, అట్లాగే ప్రీమియం సజెషన్ కూడా ఉంది. రెండు మీకు చెప్తా, సింపుల్గా అయిపోయేది చెప్తాను, ప్రీమియంలో ఏదో కూడా చెప్తాను. ఫస్ట్ సింపుల్ సజెషన్ చెప్తా, ఎందుకంటే మన లాంటి వాళ్ళంతా మేజర్గా సింపుల్ సజెషన్ చూస్తాను. సింపుల్ ఏంటంటే వెకేషన్ ఫుడ్, ఇది వెకేషన్ ఫుడ్ ఫ్రెండ్స్. ఇది స్టార్టింగ్ మనకి ఒక 50 రూపీస్ 100 రూపీస్ మధ్యలో కూడా వచ్చేస్తుంది ఈ ఫుడ్. ఇది ఎలాగంటే వేయాల్సింది, దీని కంటెంట్ చెప్తాను వినండి, దీని కంటెంట్ చెప్తాను. దీన్ని కూడా కొనలేని వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళ పరిస్థితుల్లో ఎలాగో నాకు తెలియని కొనలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పేది చెప్తానన్నా, మేము 3 daysకి వెళ్తాము ఊరికి, 4 days వెళ్తాము ఊరికి, ఈ 4 days ఫుడ్ ఒకేసారి వేసేస్తానంటారు. ఒరే నాయన 4 days, ఇప్పుడు 4 రోజులు తినే అన్నం ఒకే రోజు ప్లేట్లో పెట్టి ఇది తినేగా, ఇంకో 4 రోజులు నీకు ఉపవాసము,
అంటే అది కుదరతాదా? సేమ్ అలాగనే ఉంటుంది. నేను కూడా చెప్తాను సార్, అది ఎలా సార్, ఇదే పాయింట్ వాళ్ళకి చెప్పాను నేను కూడా. సార్ 4 రోజులు తినే వాళ్ళకి ఇలా పెడితే ఎలాగ సార్ ఈ పాయింట్, దాని సజెషన్ ఇది. మనం ఈ వెకేషన్ ఫుడ్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు ఖచ్చితంగా చెప్తాను. ఒకటి, మనం రేపు ఊరు వెళ్తున్నాం, రేపు బయటికి వెళ్తాం, ఊరు వెళ్ళిపోతాం, రేపు బయలుదేరుతాం అనుకుంటే ఈ రోజు ట్యాంక్ నీట్గా క్లీన్ చేసుకోండి, నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. వెళ్ళేటప్పుడు మీకు యావరేజ్గా ఒక అంత సైజు గోల్డ్ ఫిష్ కానీ ఏ ఫిష్ అంత సైజు అనుకోండి, ఇది ఒక బాల్ మినిమం 2 to 3 ఫిషెస్కి వేసుకోవచ్చు. నేను చెప్పే విధంగా అయితే 2 నుంచి 3 ఫిషెస్ వరకు వేసుకోవచ్చు. అలా ఎన్ని ఫిషెస్ ఉంటే అన్ని బాల్స్ వేసి వెళ్ళేటప్పుడు, ఇంకా బయలుదేరుతాం ఒక 10 minutes 30 minutes లో బయలుదేరుతాం అనగా వేసేయండి. ఇది ఒక్కొక్క బాల్ అంటే మనం వేసే యావరేజ్ బాల్స్ 7 days వరకు వస్తుంది. 7 days వరకు వస్తుంది. దీంట్లోనే 14 daysకి వచ్చేది కూడా ఉంది, 14 రోజులకు వచ్చేది కూడా ఉంది. అది మీకు నెక్స్ట్ ఇంకెప్పుడైనా చూపిస్తాను. ప్రెసెంట్ అయితే స్టాక్ అవైలబిలిటీ లేదు కాబట్టి వచ్చినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు రెగ్యులర్గా అయితే ఇది ఉంది కాబట్టి చూపిస్తాను. ఇది 7 daysకి వస్తుంది ఫ్రెండ్స్. పక్క మీరు గుండెల మీద చెయ్యి వేసిన ఎవరో పోవచ్చు నైట్ పూట. అయ్యో పాపం. అంటే కొంతమంది ఎలాగంటే వాటిని ఎలా తీసుకుంటారంటే మన బిడ్డలతో సమానంగా పెడుతుంటే చాలా మంది బిడ్డలతో సమానంగా చూస్తారు. అయ్యో మన ఫిషెస్ తిన్నాయో లేదో. చాలా మంది ఫ్రెండ్స్ మా కస్టమర్లో నేను చూసింది ఏంటంటే, అయ్యో అన్న మేము ఊరు వెళ్ళిపోతున్నాం పాప ఇవి తింటాయో లేవో అని బాధపడిపోయే వాళ్ళు ఉన్నారు. అంత అంటే దానికి అటాచ్మెంట్ అయిపోతారు అన్నమాట. అలాంటి వాళ్ళు, అలా భయపడే వాళ్ళు ఇలాంటివి వేశారంటే ప్రశాంతంగా పడుకోవచ్చు. మీరు ఎక్కడున్నా మీ టూర్ ఎంజాయ్ చేయొచ్చు, మీరు ఏ వెకేషన్ ఉన్నా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ గురించి ఇబ్బందే లేదు, ఫుడ్ గురించి అయితే ఇబ్బందే లేదు. కానీ చాలా మంది మోటార్స్ కూడా ప్రాబ్లం అయింది ఫ్రెండ్స్. ఆ మోటార్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా పెడతాను. ఈ హాలిడేకి వెళ్ళే వాళ్ళంతా ఏ మోటార్స్ యూజ్ చేయాలనేది కూడా పెడతాను. అది మోటార్స్ వచ్చే వీడియోలో ఖచ్చితంగా. ఇది ఫుడ్ విషయం కాబట్టి చెప్తున్నాను. ఇది వేసేసి మీరు గుండెలు మీద చేసి పడుకోవచ్చు ఫ్రెండ్స్. పక్క వెళ్ళేసి వచ్చేసారు, 7 days అయిపోయింది, మీ ట్రిప్ అయిపోయింది, వెళ్ళేసి వచ్చేసారు. ముందుగా కొంతమంది 2-3 days వెళ్తారు కదా, వాళ్ళు కొద్దిగా ఒక బాల్ తగ్గించేసుకోండి చాలు. ఒక 2-3 రోజులు వెళ్తామన్నా, ఎక్కువ రోజులు పడదు అనుకున్నాం, ఒక బాల్ తగ్గించే వేసుకోండి. వెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఇది ఎలా పనిచేస్తుందంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ పౌడర్ అనమాట. ఇది ఒక గ్లూకోజ్ టైప్ పౌడర్ అనుకోండి, ఫిష్ గ్లూకోజ్ టైప్ పౌడర్. ఇది ఎప్పుడైతే వాటర్లో కరుగుతూ ఉంటుందో, ఆ వాటర్ని ఫిష్ ఎప్పుడైతే తాగుతుందో దాంట్లో నుంచి ఎనర్జీ అనేది ఫిష్ తీసుకుంటుంది. చాలా మంది ఏమనుకుంటారు, దీని లోపల ఫుడ్ ఉంది, కరిగే కద్దు బయట వస్తూ ఉంటుంది, తింటాయి అనుకుంటారు. అలా ఉండదు. ఈ పౌడరే, ఈ క్యాప్సూల్ అనేది పౌడర్. ఆ పౌడర్ మొత్తం వాటర్లో కొద్దిగా కరుగుతూ ఉంటుంది. కరుగుతున్నప్పుడు ఏంటంటే ఆ వాటర్ తాగినందువల్ల ఫిష్ ఎనర్జీగా ఉండి దానికి ఫుడ్ సప్లిమెంట్ అందుతుంది అనమాట. ఆ మెంటగా ఉంటుంది. ఈ పౌడర్ ఎప్పుడైతే వాటర్లో మొత్తం కలిసిపోద్ది ఫ్రెండ్స్, మొత్తం కలిసిపోద్ది. కాబట్టి మీరు ఊరి నుంచి రాగానే ఎక్కడైనా ఈ బాల్స్ ఇంకా కరగకుండా ఉన్నాయా ఒకసారి చూసుకొని ఆ బాల్స్ అన్ని తీసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసి డస్ట్బిన్ లో కట్టి పడేయండి. కొంతమంది ఎండ పెట్టుకొని మళ్ళీ వేద్దాం అనుకుంటారు, అలాంటి పనులు చేయొద్దు. ఫస్ట్ డస్ట్బిన్ లో కట్టేసి పక్కన పడేసిన తర్వాత ట్యాంక్ ని మళ్ళీ మొత్తం నీట్ గా కడుక్కోండి. కడుక్కున్న తర్వాతే మనం ఎప్పుడైతే రెగ్యులర్ గా వాడే ఫుడ్ ప్యాకెట్ ఉందో ఈ ఫుడ్ యూజ్ చేయాలి. కరగకుండా ఈ ఫుడ్ వేయద్దు, ఎందుకంటే దీని డోస్ ఉంటుంది ఆ వాటర్లో, మళ్ళీ ఈ ఫుడ్ వేస్తే దీని డోస్ కూడా పెరుగుతుంది, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. మీరు ఎప్పుడైతే ఊరి నుంచి వెకేషన్ నుంచి వస్తారో కొద్దిగా మీరు రెస్ట్ తీసుకొని దాని తర్వాత చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ట్యాంక్ ని నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడుక్కున్న తర్వాత దాని తర్వాత ఈ ఫుడ్ అనేది మళ్ళీ కొద్దిగా వాడుతూ దాన్ని కవర్ చేసుకోండి. ఎప్పుడు మీరు వెకేషన్ ఇదే పాయింట్, ఇదే మూమెంట్ అనమాట. ఎప్పుడు వెళ్ళినా సరే ఏ ఫుడ్ వేసినా నా చిన్న సజెషన్ ఏంటంటే, మోటార్ కానీ ఫిల్టర్ కానీ ఏదైనా ఉంటే ఆపేసి వేసుకోండి. నా పక్కా సజెషన్ ఇది. మోటార్ ఉన్నా కానీ మోటార్ ఉన్నా ఫిల్టర్ ఉన్నా ఒక 10 minutes ఆపేసి వేయండి. వేసేసి మళ్ళీ ఖచ్చితంగా ఆన్ చేయండి, మర్చిపోబాకండి. ఇది మాత్రం మెయిన్ పాయింట్. వేసేసి మళ్ళీ ఇది చేయండి, ఓకేనా? ఇవి అనమాట బేసిక్గా నేను మా కస్టమర్స్కి సజెస్ట్ చేసే అన్ని ఫుడ్ టిప్స్ కూడా ఇదే. దీని తర్వాత చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, సారీ, ఒక నిమిషం చెప్పడం మర్చిపోయాను. ఈ వెకేషన్ ఫుడ్లోనే ప్రీమియం అని చెప్పాను కదా, అది చెప్తాను ఇప్పుడు. దాని ఐటెం నాకు లేదు, కానీ తీసుకొచ్చినప్పుడు ఈసారి దాని కొంచెం ఒక వీడియో చేస్తాను, స్మాల్ వీడియో అయినా షార్ట్లో ఉన్నా చూద్దరు. అదేంటంటే ఆటోమేటిక్ ఫిష్ ఫీడర్. అసలు ఇవన్నిటి కూడా వాడుకోవచ్చు అన్న. ఇప్పుడు డైలీ నేను
ఆఫీస్ నుంచి వచ్చి ఫిష్కి టయానికి ఫుడ్ వేయలేను, ఒక రోజు లేట్ అవుద్ది, ఒక రోజు తొందరగా అవుద్ది, ఒకసారి ఓటీలు ఉంటాయి, అవన్నీ చేసుకురావాలి. ఆ టైంలో ఇంట్లో ఎవరు ఉండరు, ఫుడ్ వేయలేరు అనుకున్న వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే వెకేషన్ వెళ్ళే వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్ ఫిష్ ఫీడర్ ఫ్రెండ్స్, దీంట్లో 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చి నార్మల్ గా మాన్యువల్ గా పనిచేస్తూ ఉంటుంది, అది ఏంటంటే ఇంత ఫుడ్ అంతా వేస్తుంది. ఇంకోటి వచ్చేసి దాంట్లోనే ఏ టైంకి వేయాలి, ఎంత ఎంత క్వాంటిటీ వేయాలి అనేది కూడా ఉంటుంది, అది ఒకటి ఉంది. ఈ రెండు డిజిటల్ గా ఉంటుంది అనమాట, దాంట్లో మనం టైం సెట్ చేసుకోవచ్చు. ఇది చాలా మందికి అన్నా మేము కరెక్ట్ టైంకి ఫుడ్ వేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి బెస్ట్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ అంటే మీరు అప్పుడు ఈ హాలిడే ఫుడ్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు, రెగ్యులర్ ఫుడ్ ఆటోమేటిక్ ఫిష్ ఫీడర్లో ఫీల్ చేసేసి మనం టైమింగ్ సెట్ చేసి వెళ్ళిపోయామంటే అది టైం టు టైం వేసుకుంటుంది. నువ్వు మర్చిపోయినా దాని పని అది మర్చిపోదు, కరెక్ట్ టైంకి వేసేస్తుంది. మీరు ఎవరైనా సరే మేము కరెక్ట్ టైంకి వేయలేము అనుకున్న వాళ్ళు దాన్ని బై చేసుకోండి, కొనుక్కొని దాన్ని సెట్ చేసుకోండి. అది చాలా బెస్ట్ ప్రోడక్ట్. మేము టయానికి ఫుడ్ వేయలేము, ఓటీలు అనుకుంటే అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కోండి. అంటే అది కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. మినిమం 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అది కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి, కొనుక్కోలేని వాళ్ళు ఇది కొనుక్కోండి. రెండిట్లో ఏదైనా మీరు ట్రై చేయొచ్చు, రెండు బెస్ట్. కానీ సింపుల్గా అయిపోద్ది, అది కొద్దిగా అమౌంట్ పడుతుంది కాబట్టి నేను దాన్ని కొద్దిగా ప్రీమియం అన్నాను, ఏమనుకోబాకండి, ఓకేనా? కాబట్టి నేను చూశారు కదా ఈ ఫుడ్ వీడియో సంబంధించి మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు ఉంది కదా, నాలెడ్జ్ వచ్చి ఉంటుంది అని ఖచ్చితంగా నమ్ముతున్నాను. 100% నాకు తెలిసింది నేను ఈ 5 years లో టాప్ పెట్టిన 6 years లో మా కస్టమర్లకి నేను చెప్పిన సజెషన్స్ అన్నీ మీకు కూడా షేర్ చేశాను. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందు ఖచ్చితంగా రాబోతున్నాయి. మరి ఎవరైనా ఆధార్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చాలా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. మరి ఇలాంటి వీడియోస్కి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఇలాంటి వీడియోస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో నాకు చెప్పారంటే ఆ వీడియో గురించి ఖచ్చితంగా నేను తెలుసుకొని, నాకు తెలిసిందే చెప్తాను, తెలియకపోతే కనుక్కొని మరీ చెప్తాను ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మీ బాలమురళి.